నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ ఇంకా సెక్యూరిటీ పెంచుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకు వస్తుండొచ్చు? అంటే ఇంటెలిజెన్స్ నుంచి ఏమన్నా సమాచారం వచ్చి ఉండొచ్చా? ఏమైనా థ్రెట్ ఉన్నట్టు, లేకపోతే ఇంకేమైనా ఎందుకు ఏ కారణం వల్ల పెంచుండొచ్చు అనుకుంటున్నారు? ఒకటి మీరన్నట్టు థ్రెట్, ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే రేపు కౌంటింగ్ హడావిడిగా ఏవైనా జరగచ్చు, కొంతమంది తట్టుకోలేక అక్కసుతో ఆవేశంగా ఏదైనా చేయొచ్చు. రెండోది ఆయనే వస్తాడు కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేతగా ఉండేది వేరు, ముఖ్యమంత్రికి కాబోయే ముఖ్యమంత్రికి ఉండేది వేరు కాబట్టి అలా అయినా అయ్యుండొచ్చు. కాకపోతే ఎందుకంటే రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మొన్న ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వైసీపీ నేతలు ఆయన ఎక్కడికి వెళ్ళారో చెప్పాలి. నిజంగా దుబాయ్ వెళ్ళి అమెరికా వెళ్ళాడా, అమెరికా డైరెక్ట్గా వెళ్ళాడా, లేదంటే నల్లధనాన్ని దాచుకోవడానికి అమెరికా వెళ్ళారా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజుల క్యాంపు, ఎప్పుడు వస్తున్నారు, అన్ని డీటెయిల్గా చెప్పాము. బట్ మీరు అలా చెప్పట్లేదంటే మీకు ఏదో ఇది ఉంది అని రకరకాలుగా. వెంటనే వీళ్ళు టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారంటే మా నాయకుడు అమెరికా వెళ్ళాడు, పర్సనల్ పని మీద వెళ్ళాడు, వచ్చాడు అని చెప్పి. ఇంకొంతమంది ఏంటి, ఆల్రెడీ రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, ఫస్ట్ కాన్సెప్ట్ ఆయన రెవెన్యూ జనరేట్ చేయడం మీదే పెట్టాడు. సో ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో కేవలం పథకాలకే పెట్టి అభివృద్ధి కానీ, ఉద్యోగం సంబంధించి కానీ, మరే ఇతర వాటి మీద అంటే వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, వ్యవసాయం సంబంధించి కానీ దేని మీద కూడా దృష్టి పెట్టలేదు. కాబట్టి వాటన్నిటికీ అవసరమైన ఫండ్స్ వాటన్నిటికీ అవ్వాలి, లేదంటే ఎన్ఆర్ఐల ద్వారా ఇక్కడ కంపెనీలు పెట్టించడం, వాళ్ళందరినీ ముందుగానే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తూనే మీరు వచ్చి పెట్టుబడి పెట్టాలి అనే ఉద్దేశంలో ఆయన అక్కడికి వెళ్ళి కలిశారని, గ్రౌండ్ వర్క్ ఎప్పటి నుంచే స్టార్ట్ చేసుకున్నారన్నట్టు కూడా టీడీపీ ఏం చెప్తున్నారు. మేబీ అలా కూడా అయినా అయిండొచ్చు. ఎందుకంటే ఆయన్ని అందరూ ఒక విజనరీ, ది గ్రేట్ ఎకనామిస్ట్ అని అంటున్నారు. అంటే ఇక్కడ కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే ఇది సందర్భమో కాదో నాకు తెలియదు. ఇంతకుముందు ఒక మన ప్రముఖ నాయకులు చెప్పారు, బీజేపీకి చెందిన నాయకులు ఒక ఆయన, ఏపీకి చెందిన వ్యక్తి. ఆయన అంటే ఇప్పుడు ఏపీ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తులో భాగంగా వీళ్ళకి కొన్ని మంచిగా ఫేవర్గా జరిగాయని వైసీపీ వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. దాంట్లో భాగంగానే డీజీపీని మార్చారు, కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు మార్చారు, 4-5 జిల్లాల కలెక్టర్లని, ఎస్పీలని చాలా మందికి మార్చారు. మార్చిన తర్వాత కొంత ఎన్నికలు సజావుగా సాగడానికి, రిగ్గింగ్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడిందని రకరకాలు. మరి ఎంతమందిని మార్చుతున్నారు, సిఎస్ ఎందుకు మార్చలేదు అనేది ఒక ప్రశ్న చేస్తే ఆయన ఏం చెప్పారంటే, ఆ నాయకుడు మీకు అదేనండి సిబిఎన్ గారు స్ట్రాటజీ అలాగే ఉంటుంది, ఎంతమంది మార్చినా సిఎస్ గారు మార్చితే ఎట్లాగా, రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఎస్ గారి ద్వారానే మ్యాక్సిమం అన్ని శాఖలకు కూడా నిధులు మళ్ళడం గట్రా అయి ఉంటుంది. మేబీ సిఎస్ గారిని మార్చాలని ప్రపోజల్ పెట్టకపోయి ఉంటారు. సిఎస్ గారి మీద కంప్లైంట్ వెళ్ళినా కూడా బలవంతం చేయకపోవడానికి సిబిఎన్ గారి స్ట్రాటజీ బహుశా అది అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ నిధులు మళ్లించడం, ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఎక్కడ ఏది ఉంది ఏంటి అన్నీ కూడా సిఎస్ గారి త్రూ జరుగుతాయి, అంతే కదా. సిఎస్ అంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో, ఆయన చేతిలో ఉంటుంది. సో ప్రభుత్వం మారిన తర్వాత సిబిఎన్ గారు సీఎం అయిన తర్వాత అప్పుడు ఆయన ద్వారా ఏంటేంటి జరిగాయి, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, ఎక్కడెక్కడ ఏ నిధులకు సంబంధించి ఏం వెళ్ళింది, ఎదుదారి మళ్ళింది, దేన్ని ఎక్కడ దాచిపెట్టారు, దేన్ని ఎక్కడ ఎట్లా సద్వినియోగపరిచారు, ఇవన్నింటినీ కూడా మళ్ళీ డీటెయిల్స్ లెక్కలు తెలియాలంటే ఈయన ఉండాలండి. బహుశా అందుకు ఈయన మీద సిబిఎన్ గారు ఒత్తిడి తేకపోయి ఉంటారు ఎలక్షన్ కమిషన్కి, ఈయన ఇటువంటి వ్యక్తిని మార్చాలని. మిగతా కొంతమంది మార్చినా ఈయన మార్చపోవడానికి అయ్యుండొచ్చు. ఈయన గ్రేట్ ఎకనామిస్ట్ అండి సిబిఎన్ గారు, చిన్నా చితక వ్యక్తి కాదు ఆయన. సో అట్లాగా ప్రతిదీ కూడా ఇంత వయసులో కూడా యాక్టివ్గా తిరగడం. ఇప్పుడు ప్రతిపక్ష అక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 2-3 సభలు పెడుతుంటే ఈయన కూడా ఈ వయసులో కూడా 2-3 సభలు, ఈయన వయసు అయిపోయిందని కామెంట్స్. బట్ ఈయన ఆ చైతన్య రథం పైకి ఎక్కుతున్నాడుగా, వారాహి రథం పైకి ఎక్కుతున్నాడుగా. మెట్లు ఎక్కలేకపోతే ఇంకెక్కలేదంటే మెల్లిగా ఆ గతంలో ఎవరు కరుణానిధి గారిని ఎట్లాగే ట్రాలీ మీద తీసుకెళ్లేవారు, ఆయన ఎక్కడ కూడా లిఫ్ట్ చేసి పెట్టేవారు. అలా ఏం చేయట్లేదుగా, ఆయన పైన ఆయనే చేసుకుంటున్నాడు. ఆయన హుషారుగా తిరుగుతున్నాడు, 3-4 సభల్లో మాట్లాడుతున్నాడు. మొన్న మంచి ఎండలు, అంత ఎండల్లో కూడా గొంతు చించుకొని
మాట్లాడటం, విమర్శించడం ఇవన్నీ చేస్తున్నారుగా. సో ఆయనే వస్తారనే నేపథ్యంలో సెక్యూరిటీ భద్రత పెంచారు అనేది కూడా ఒక వాదం ఉంది. మరోవైపు వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి సీఎం, ఆల్రెడీ వైజాగ్లో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి, ఆయన ఎవరో ఒక యాంకర్ ఉంటారు, కొట్టండి చప్పట్లు, వెయ్యండి ఏలలు అని ఏవో రకరకాలుగా. రేపు ఉదయం 10-11 కల్లా ఈ కొట్టండి చప్పట్లు ఏవో తెలిసిపోతాయి, క్లారిటీ ఉంటుంది. మేబీ ఈయన నిజంగా కొట్టడం అవుతుందో లేదంటే చంద్రబాబు కోసం కొట్టడం అవుతుందో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యాడో సానుభూతి పెరిగింది, టీడీపీ జనసేన కలిసిపోవడానికి అది మార్గం సుగమమైంది. అప్పుడు ఇందాక ముందు ఎన్డీటీ ఇండియా టుడే కానీ అలాగే ఆర్టీవీ అనే డిజిటల్ ఛానల్ ఉంది, వాళ్ళు రవిప్రకాష్ గారికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం చెప్తున్నాయి, కేవలం కూటమికి ఇమేజ్ పెరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు గారి అరెస్టు. దాని తర్వాత కూటమిలో ప్రతిదీ కూడా ఒక హైప్ వచ్చేసింది. ఒక్కసారి సైలెంట్గా ఉన్న శ్రేణులన్నీ కూడా బాగా హైపర్ యాక్టివేట్ అయిపోయాయి టీడీపీ శ్రేణులు. తర్వాత ల్యాండ్ యాక్ట్ ఒకటి ఇష్యూ వచ్చింది, అది ప్రభుత్వం మా పత్రాలు మేము మా ల్యాండ్ మేము అమ్ముకోవాలన్నా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలా, మా పత్రాలను వాళ్ళ దగ్గర ఉంటాయా అంటే మేబీ అది యాక్ట్ అలా కాకపోవచ్చు, బట్ అది ఆ అపోహలోకి వెళ్ళడం కూడా మైనస్ అవ్వడం. ఇళ్ల స్థలాలు ఇచ్చారట, ఇళ్ల స్థలాలు కూడా కేవలం 60 గజాల స్థలాలే ఇచ్చారు, కానీ అంటే ఒక సెంటు భూమి కన్నా కొంచెం ఒక 10-12 గజాలు ఎక్కువ ఉంది తప్ప దానిలో మనం ఏం చేసుకుంటాం అదొక అసంతృప్తి. అభివృద్ధి అనేది లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు బాగా ఇదిగా ఉన్నారు. ఇవన్నిటిని కూడా అన్నింటినీ బేరీజు వేసుకొని ఇంకా కూటమికే ప్రధాన అవకాశం ఉంది అని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు. ఆర్టీవీ వాళ్ళు కానీ ఇండియా టుడే వాళ్ళు కానీ నేషనల్ ఛానల్స్ చాలా వరకు కూడా అదే చెప్పారు. సో అలాంటి సందర్భంలో మరి కూటమి వస్తుంది అనుకున్నప్పుడు ఇంతకుముందు కూడా ఏదో పార్టీ ఆఫీస్ కూడా విజిట్ చేశారండి చంద్రబాబు గారు, వీడియో చూశారు. ఇక జనాలు ఇప్పుడు పార్టీ ఆఫీసులో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంత జనాలు ఉండేవారు కాదు, ఇప్పుడు వరుసగా జనాలు విపరీతంగా మీద పడిపోతున్నారంట వచ్చి. యూట్యూబ్ ఛానల్స్తో సహా అందరూ కూడా వీడియోలు తీస్తున్నారు. అంటే రేపు మళ్ళీ ఈయనే వస్తారు అన్నట్టుగా కూడా మేబీ వీటన్నిటి దృష్ట్యా భద్రత పెంచుంటారు అని నేను అనుకుంటున్నాను. దాన్ని ఏ శ్రేణులకు సంబంధించిన వాళ్ళు పాజిటివ్గా చెప్పుకుంటారు కదా అట్లా. ఇంకో వైసీపీ వాళ్ళు కూడా ఇలా అనొచ్చు, ఎలాగ మేము వస్తాం కాబట్టి ఇంకా చంద్రబాబుని బతకనివ్వరా మా కార్యకర్తలు, అందుకే ఆయన భద్రత పెంచాము మేమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరి వెర్షన్ వాళ్ళది, చూద్దాం ఏదైనా. మేబీ అలా కూడా అయినా అయిండొచ్చు, ఎందుకంటే ఆయన్ని అందరూ ఒక విజనరీ, ది గ్రేట్ ఎకనామిస్ట్ అని అంటున్నారు. అంటే ఇక్కడ కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఇది సందర్భమో కాదో నాకు తెలియదు. ఇంతకుముందు ఒక మన ప్రముఖ నాయకులు చెప్పారు, బీజేపీకి చెందిన నాయకులు ఒక ఆయన, ఏపీకి చెందిన వ్యక్తి. ఆయన అంటే ఇప్పుడు ఏపీ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తులో భాగంగా వీళ్ళకి కొన్ని మంచిగా ఫేవర్గా జరిగాయని వైసీపీ వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. దాంట్లో భాగంగానే డీజీపీని మార్చారు, కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు మార్చారు, 4-5 జిల్లాల కలెక్టర్లని, ఎస్పీలని చాలా మందికి మార్చారు. మార్చిన తర్వాత కొంత ఎన్నికలు సజావుగా సాగడానికి, రిగ్గింగ్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడిందని రకరకాల